ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియాతి దేవుని పిల్లలందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుకుంటున్నారా? మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా ఆత్మీయంగా బలం పొందుతూ ఉన్నారా? ఈ దినము దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతుంది. ఈరోజు ఏమంటున్నారా? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు దేవాతి దేవుడు బలమైన వాక్కునిస్తున్నాడు. దేవుని పిల్లరా, సమాధానం కలుగును గాక అని దేవాతి దేవుడే మనకు తెలియజేశాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయన ఇష్టమైన మనుషులకి భూమి మీద ఏముండాలంటే సమాధానం. దేవునికి ఇష్టమైన మనుషులకి దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడంటే సమాధానం. కాబట్టి భూమి మీద దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సొత్తైన జనాంగంగా, దేవుని కుమార్తెలుగా ఈ భూమి మీద మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు సమాధానాన్ని మనతో పాటు తీసుకుని వెళ్ళాలి. అనేక జీవితాల్లోనికి, అనేక కుటుంబాల్లోనికి, అనేక బ్రతుకులకి సమాధానం ఇచ్చేవాడిగా మనం ముందుకు కొనసాగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చిందే సమాధానాన్ని ఇవ్వడానికి. భయంతో, ఆందోళనతో, వేదనతో, కలవరంతో ఉన్నవారు ఎవరైతే ఉంటున్నారో వారిని స్వస్థపరిచింది ఎందుకంటే, బాగుపరిచింది ఎందుకంటే, మరి వారికి మేలు చేసింది ఎందుకంటే, దేవుడు వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే వారి కుటుంబంలో వారిని సమాధానపరచడానికి, వారికి మేలు చేయడానికి. అందుకనే దేవుడు బిడ్డలారా ఇక్కడ ఒక మంచి ధన్యత ఏమని తెలియజేశాడంటే, మరి సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. ఈ భూమి మీద దేవుని అనుసరించి నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు సమాధానాన్ని మనలో నుంచి అనేక ప్రజలకు మనం తీసుకొని వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే నైమాను కుష్టి రోగంతో బాధపడుతున్న పరిస్థితి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, నైమాన్ గురించిన సాక్ష్యం ఏంటంటే మహాపరాక్రమశాలి. అతని గురించినటువంటి మంచి సాక్ష్యం ఏంటంటే అతని చేత యెహోవాయే ఆ యొక్క యుద్ధములకు, ఆ దేశములకు విజయం కలుగు చేస్తున్నాడు. సిరియా సైన్యాధిపతి, సిరియా రాజు మరి పక్కనే, సిరియా రాజుకి పక్కనే ఉండి చాలా ఒక రైట్ హ్యాండ్గా ఉంటూ యుద్ధాన్ని నడిపిస్తున్నాడు మరి యొక్క నైమాను. ఈ నైమాను మహాపరాక్రమశాలి, మహాజ్ఞానవంతుడు. అతని వల్లనే ఆ దేశానికి దేవాది దేవుడు విషయాన్ని కలుగు చేస్తున్నాడు. అంత మంచి మరి ధన్యత కలిగిన వ్యక్తి, అంత మంచి ఆశీర్వాదం కలిగిన వ్యక్తి, యెహోవాయే అతనికి తోడై ఉండి అతను నడిపిస్తున్న వ్యక్తికి అతను మహాపరాక్రమశాలి కానీ అతడు కుష్ఠరోగి అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, తనకి జ్ఞానం ఉంది, బలం ఉంది, సంపద ఉంది, హోదా ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక భయంకరమైన రోగంతో అతను బాధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకు తెలుసు మరి ఆ యుద్ధంలో మరి గెలిచిన వారి ఇంటిలో మరి ఓడిన దేశం నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి ఇంట్లో పనివారిగా వారిని ఉంచిపెట్టుకుంటారు. అయితే ఈ నైమాను ఆ యొక్క ఇశ్రాయేలు దేశం మీదకి విజయానికి, యుద్ధానికి వెళ్ళి విజయం సాధించి అక్కడ ఒక చిన్నదాన్ని తీసుకొని వస్తాడు. తన ఇంట్లోనే ఉంచుకొని పరిచర్య చేసే పనివారిగా ఆ చిన్న బిడ్డను ఎప్పుడైతే ఉంచుకుంటాడో అక్కడ ఆ చిన్న బిడ్డ పరిచర్య చేస్తూ చేస్తూ అక్కడ నైమాను కుష్టి రోగంతో బాధపడుతున్న విషయాన్ని కూడా చిన్నది గమనిస్తుంది. అయితే అతను యుద్ధం చేస్తున్నాడు, విజయం తెస్తున్నాడు, రాజుకు నమ్మకంగా ఉంటున్నాడు. రాజుకి అంటే రాజు దయ ఉంటుంది, ప్రజల యొక్క విజయం ఉంటుంది, ప్రజల యొక్క ప్రేమాలు రాగాలు, మన్నన అంటే పైన రాజు దయ ఉంటుంది, ఇక్కడ మనుషుల యొక్క గౌరవం ఉంటుంది. అక్కడ సైన్యాధిపతి కనుక కింద సైన్యం ఉంది. మరి అందరూ అతని మాట వినే మంచి అనుకూలత అతను ఉన్న ఒక భయంకరమైన రోగంతో ఆయన క్షీణించిపోతూ, నలిగిపోతూ, వేదన చెందుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క చిన్నది ఏం చెప్తుందంటే, ఎలీషా అనేటువంటి ఒక మంచి ప్రవక్త ఉన్నాడు మా దేశంలో, అతని యుద్ధకు వెళ్తే ఖచ్చితంగా అతను బాగుపరుస్తాడని సమాధానాన్ని పరుస్తుంది. ఎప్పుడైతే ఈ మాట మరి నైమాను వద్దకు వస్తుందో నైమాను వెంటనే విని ఒక మంచి సమాధానాన్ని తీసుకొని ఎలీషా దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలీషా కూడా ఈయనేమని ఆలోచించి వెళ్ళాడంటే, ఎలీషా నన్ను ముడతాడు, ఎలీషా నన్ను తాకుతాడు, ఎలీషా ఖచ్చితంగా నా రోగాన్ని బట్టి నా మీద చేతుల నుంచి ప్రార్థిస్తాడని ఆలోచించుకొని వెళ్తూ ఉండగానే అక్కడ ఎలీషా ఏం చేస్తాడంటే తన పనివారిని పంపించి వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే నీకు అద్భుతం జరుగుతుందని చెప్పగానే అక్కడ నైమాను మరలా కోపం
తెచ్చుకుంటాడు, ఆవేశాన్ని తెచ్చుకుంటాడు. వచ్చి నాకు ప్రార్థించాలి కానీ నాకే సలహాలు ఇస్తున్నాడు ఏంటి, వేరొక దేశంలో నాకు పేరుంది, గనుకుంది, నా వల్లనే యుద్ధం గెలుస్తుంది అనేటువంటి ఒక మనస్తత్వంతో వెళ్ళిపోతున్నప్పుడు ఆ పక్కనే ఉన్న సైనికులు కూడా తనని సమాధానపరుస్తాడు. దేవుని ద్వారా ఏమని తెలియజేస్తాడంటే, అయ్యా ఇంతకంటే పెద్ద పని ఏదైనా చెప్తే నువ్వు చేస్తావు కదా, అది ఏం చెప్తున్నాడు, కేవలం వెళ్ళి మునిగి రమ్మనే కదా చెప్తుంది అని అన్నప్పుడు ఎలీషా అంటాడు, మా యొక్క సిరియా దేశంలో నదుల్లేవా, యోర్దానులోనే మునగాల అనే మాట తెలియజేస్తే, లేదయ్యా ఒక్క మాటే కదని అక్కడ పనివాడు ఆ సైనికుడు చెప్పే ఆ సమాధానాన్ని బట్టి నయమాను వెళ్ళి చాలా చక్కగా యోర్దాను నది 7 మార్లు మునగడం, తన దేహం పసిపిల్ల దేహం వల్లే మారిపోవడం అక్కడ మనం చూస్తాం. ఇద్దరు వ్యక్తులు నయమాను యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చూపించే వారిగా తనని సమాధానపరిచి దైవ కార్యాన్ని, దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా దేవుళ్ళలోకి నడిపించి దేవుని యొక్క గొప్పతనాన్ని బయటపరిచారు. కనుక ఈరోజు దేవుని ద్వారా మీ వంతు మీరు మీ చుట్టుప్రక్కల మీ ప్రక్కల మీతో ఎవరైతే కలుస్తున్నారో ప్రతి ఒక్కరిని సమాధానపరుస్తూ ఉండగా మీ దేవుడు మీ ద్వారా దేవుని నామం కనపరచబడుతుంది. అనేకులు దేవుని ఎందుకు రాగలుగుతారు, వారికి కూడా స్వస్థత, విడుదల విషయాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. కనుక ఈరోజు సమాధానపరచువారు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ఆశీర్వాదానికి అర్హులు, మీరు పరలోకానికి అర్హులు. అందుకనే మీరంతా నా కుమారులు అనబడతారని దేవుడే తెలియజేస్తున్నాడు. తండ్రి ఎక్కడ ఉంటాడో కుమారులు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి మనందరం దేవుడితో కలిసి దేవుడి రాజ్యంలో ఉండాలి అంటే ఈ భూమి మీద మన వంతు మనం సమాధానం కలుగుతాం, అనేకులు దైవత్వంలోకి నడిపిద్దాం, అనేకులు దేవుని యొక్క నడిపిస్తూ దేవుని బిడ్డలుగా ఆశీర్వదించబడదాం. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినమునే మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకే మహిమ. ఎంతమందికి సమాధానం లేదు, ఈ ఉదయకాలంలో ఒక సమాధానాన్ని పంపిస్తున్నామయ్యా. వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి ఉద్యోగాల్లో, చదువుల్లో, భవిష్యత్తులో గొప్ప దేవుడిగా మీరు నెమ్మదిపరుస్తూ మీ కుమారులుగా మార్చబడుతూ అనేకులు మేము మార్చినట్టుగా సహాయం చేస్తూ బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు, శుభములు కలుగజేస్తూ నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని, ప్రయాణం చేసిన వారికి క్షేమం, చదువుకుంటున్న వారికి జ్ఞానం, వివాహం, ఉద్యోగం, చదువు, తండ్రి గర్భఫలం ప్రతి విషయంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.